హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే సూపర్ రెసిపీ. ఈరోజు మనం కాకరకాయ మసాలా కర్రీ చేస్తున్నామండి. చూడండి, పావు కేజీ కాకరకాయలండి. దీంట్లో వాటర్లో మనం కొద్దిగంత ఉప్పు అనేది వేసుకొని కాకరకాయలు అనేది ఇందా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అనేది ఇలా కట్ చేస్తుందండి. ఎందుకంటే దీంట్లో మనం మసాలా అనేది పెట్టుకొని మనం కర్రీ చేస్తే మనం మసాలా వంకాయ చేస్తాం కదా, అలాగే టేస్ట్ కూడా ఇలా అలాగే ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో ఇలా 4 భాగాలు చేసి ఇందులో నేను మసాలా అనేది నింపుతానండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని వాటర్ అనేది వేసుకున్నాం కదా, దీంట్లో మనం వేసుకుందాం. చూడండి, అన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, ఈ వాటర్లో ఇది కొంచెంసేపు ఉప్పులా అంటే నాననిస్తున్నాం. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి మనం కర్రీకి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు, కొబ్బరి, ఒక చిన్నది నువ్వుల ప్యాకెటు, 2 ఉల్లిపాయలు, కొద్దిగంత కొత్తిమీర అండి. చూడండి, ఈ కొబ్బరి, పల్లీలు అనేది నువ్వులు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనం వెంక మీద వేపుకొని మసాలా అనేది అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా పల్లీలు అనేది వేపుకుందాం. పల్లీలు, కొబ్బరి, నువ్వులు అన్నీ మనం ఇలాగే వేపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కాకరకాయ మీ పిల్లలు తినకుంటే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీ పిల్లలు తప్పకుండా తింటారు. ఎందుకంటే ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు తప్పకుండా మా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఒకసారి ఆటోలో వెళ్తుంటే ఆటో అతను ఏమన్నాడంటే, మాకు మీరు చర్చికి వెళ్తారు కదా, ప్రేయర్ చేయండి, నాకు మా ఇంటి సైడు ఆహారం లేకుండా అన్నం లేకుండా చాలామంది ఇదవుతారు, అన్నం దొరకాలని ప్రేయర్ చేయండి అని అన్నారు. కానీ నాకు మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతమంది ఇలా అన్నం లేకుండా ఉన్నారో అనిపించింది. అందుకే నాకు సబ్స్క్రైబర్లు పెరిగితే, నాకు మొదటి జీతం వస్తే తప్పకుండా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మొదటి చార్లీతోటి నేను పేదవాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేస్తేనే మా ఛానల్ ముందుకు వెళ్తుంది. మొదటి పేమెంట్తోటి నేను పేదవాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు సహాయం చేస్తారని నేను నమ్ముచున్నా. మీరు తప్పకుండా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చూడని వాళ్ళకి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళు చూసినట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అనేక మంది మనకంటే ఆహారం దొరుకుతుందని
వాళ్ళకు మాత్రం అన్నం లేకుండా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ నేనే పేదదాన్ని అంటే నేను కూడా సహాయం చేయాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎంతోమంది అన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళకు సహాయం చేయాలి అని నేను ఆశపడుతున్నా ఫ్రెండ్స్. మా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు, కొబ్బరి, నువ్వులు అనేది వేపుకున్నా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేది కడాయిలో వేసుకున్నాం కదా, కొద్దిగంత మనకు ఆయిల్ అనేది వేసుకుందాం. కొద్దిగంత ఆయిల్ తోటి మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, మరీ మాడనిచ్చుకోవద్దండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అనేది చేసుకుందాం. ఇవి కూడా మనం మిక్సీ పట్టుకుందాం కదండి. మనము తాలింపు పెట్టినప్పుడు ఉల్లిపాయలు వేయకుండా మనే, కానీ ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకుంటాం కదా, ఉల్లిపాయలు అనేది మిక్సీ పట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం చింతపండు అనేది కూడా అందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నిటిని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వేపు పెట్టుకున్నాము. ఇవన్నిటి చల్లగైన తర్వాత, చల్లారిన తర్వాతనే మనం మిక్సీ అనేది వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చింతపండు అనేది మనము కొద్దిగంత చింతపండు అనేది వేసుకుందండి. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే మసాలాలు వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, మసాలా అనేది పల్లీలు, కొబ్బరి, ఇందులో ఉల్లిగడ్డ, చింతపండు అనేది అన్నీ మిక్సీ పట్టుకున్నా. దీంట్లోనే మనం కారం అనేది వేసుకొని మిక్సీ పట్టుకున్నా. కారం, ఉప్పు అనేది చూడండి, నేను కారం అనేది వేసుకున్నా దీంట్లోనే. మీరు తక్కువ తింటారా ఎక్కువ తింటారో? ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను చింతపండు అనేది వేసిన కదా కొద్దిగంత, అందుకే 1 స్పూన్నర వేస్తున్నాండి. దీంట్లోనే మనము 1 స్పూను ఉప్పు మిక్సీ పట్టుకుందాం. తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం అండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి. కొద్దిగా వాటర్ అనేది వేసి నేను మిక్సీ పడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా మిక్సీ పట్టుకున్నా కదా. ఇప్పుడు మనం కాకరకాయలు అనేది పెట్టుకుందాం. నాది కొంచెము మసాలా అనేది కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తున్నాయండి. మీరైతే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ మసాలా కాకరకాయలో నింపుకున్నానండి. చూడండి, మళ్ళా ఇంత గ్రేవీ అనేది మసాలా అనేది మిలిగింది. ఇది మనం అందులో కూడా పోసుకోవచ్చండి. ఎందుకంటే మన ఈ కాకరకాయలు అనేది ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ అనేది అందులో పోసుకొని చేసుకోవచ్చండి. సూపర్ ఉంటుంది. అసలు ఉప్పు కారం కలిసిందా అని నేను నాకి చూసినండి. సూపర్ ఉందండి. తిని చూస్తే మనం అన్నంలో కూడా వేసుకొని తింటే వేడన్నంలోకి సూపర్ ఉంటుంది. ఈ మసాలా అనేది ఉప్పు, కారం, చింతపండు అన్నిటిని పర్ఫెక్ట్ కలిసిందండి. కొంచెం వాటర్ అనేది ఎక్కువైనాయి, కానీ వాటర్ అనేది మీరు తక్కువ వేసుకొని పెట్టుకోండి కాకరకాయలో. నాకు కొంచెం వాటర్ అనేది ఎక్కువైంది కాబట్టి ఇలా వచ్చిందండి. లేకుంటే టైట్గా అయితే గ్రేవీ అనేది కొంచెం టైట్గానే ఉండాలి, కానీ కొంచెం వాటర్ అనేది ఎక్కువైంది. అయినా నేను అందులోనే నింపుకున్నానండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయలు అనేది ఫ్రై చేసుకుందామండి. మనం ఇంపు పెట్టుకున్న కడాయిలోనే నూనె అనేది వేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే కాకరకాయలు అనేది మంచిగా ఫ్రై కావాలి కదా, అందుకే. చూడండి, దీంట్లోనే మనం ఆవాలు అనేది వేసుకుందాం. కొద్దిగానే ఆవాలు. ఎప్పుడైనా కానీ ఆవాలు అనేది పటపట అనాలండి. ఆయిల్లో వేస్తే పటపట అంటే ఆవాలు ఆయిల్ అనేది
నూనెలకు దిగుతుందండి. మీరు వెంటనే వేయకండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎట్లా అంటుందో, పటపట అన్నప్పుడు మనకు ఆవ నూనె అనేది దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు మనం అది పటపట అన్న తర్వాతనే మనం కాకరకాయ అనేది వేసుకుందాం. మనం ఉల్లిపాయలని వేస్తలేనండి, ఇందాక మనం మిక్సీలో వేసినాం కదా ఫ్రై చేసి. మనం ఏమొద్దు, ఉల్లిపాయ అనేది దీంట్లోనే ఖాళీ ఆవాలు జీలకర్ర అనేది వేసుకుందాం. నా దగ్గర జీలకర్ర లేదండి ప్రస్తుతానికి, ఇప్పుడు అందుకే ఆవాలు వేస్తున్నాను. చూడండి ఆవాలు అనేది ఎలా మరుగుతుందో. ఫ్రెండ్స్, ఆవాలు అనేది చిటపట్లాడుతుంది. ఇప్పుడు మనకు ఆవాలు అనేది చిటపట్లాడినప్పుడే రెడీ అయిపోయినాయి, ఆవాలు అనేది వేగిపోయినాయి అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం కాకరకాయలు అనేది వేసుకుందాం. ఇప్పుడే మనం కలపొద్దండి, కొద్దిసేపు అయినాక కలుపుదాం. చూడండి ఫ్రెండ్స్, నేను పసుపు అనేది ఆయిల్లో వేయాలి కానీ వేయలేదండి, మర్చిపోయినా. ఇప్పుడు మనం పసుపు అనేది వేసుకుందాం. చూడండి, ఇవి మంచిగా ఫ్రై కావాలండి కాకరకాయలు అనేది. ఒక 15 నిమిషాలైనా ఒక చిన్న మంట మీదనే మనం మగ్గనిచ్చుకోవాలండి కాకరకాయ అనేది. అప్పుడే మనం దీంట్లో వాటర్ అనేది ఏమేది వేయొద్దండి, పెద్ద మంట మీద పెట్టుకోకండి, చిన్న మంట మీదనే మగ్గనిచ్చుకోవాలండి కాకరకాయలు అనేది. చూడండి, మనం చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చూడండి, మనం ఇందులోనే మనం తీసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఈ గ్రేవీ అనేది కూడా ఇందులోనే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో మంచిగా మగ్గిందండి మసాలా అనేది అన్నీ అంతా. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది వేసుకుందాం. చూడండి, కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి కదండి కర్రీ, అందుకే కాకరకాయలు అనేది కొంచెం ఇంకా ఉడకాలి. దీంట్లోనే కొద్దిగంత గరం మసాలా అనేది వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిపోతే రెడీ అయిపోతుందండి కాకరకాయ కర్రీ అనేది. కాకరకాయ మసాలా అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా పెద్దమ్మాయి కాకరకాయ తినను అంటది ఎప్పుడు, అందుకే ఆమె గురించి అన్న ఈ మసాలా కాకరకాయ చేస్తే తప్పకుండా తింటుంది, మసాలాతో చేస్తే కాబట్టి. అందుకే ఆమె గురించి అన్న నేను మసాలా పెట్టి కాకరకాయ అనేది చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది కదా,
రెడీ అయిపోయిందండి కర్రీ అనేది, కాకరకాయ మసాలా అనేది. దీనిలో లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుందాం. చూడండి వాటర్ అనేది మొత్తం మగ్గిపోయిందండి. దీంట్లో ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కాకరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు చేదు అనేదే ఉండదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మీ ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.